అండ్ స్వీట్ కదా, సింపుల్ అండ్ ఎలిగెంట్ అలా అనిపించింది నాకు ఈ పాట వింటే. ఎస్ఏ రాజ్ కుమార్ గారి చక్కటి సంగీత రచన, సింహరాశి సినిమాలోది తెలుసా నేస్తమా అనే పాట. వెనిగళ్ళ రాంబాబు గారు గీత రచన, ఇప్పుడు వెళ్ళలేదు పేరు మరి. ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతం. ఏ మైనర్ స్కేల్లో ఉంది ఇది, అంటే 6 శృతి. ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. అయితే పాటలోకి వెళ్ళే ముందు తెలుసా నేస్తమా, ఓకే, పాడిందేమో హరిహరన్ గారు, సుజాత గారు. ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నాటకే. తక్కతి మీ తక్కజేను ఒక్క భాగంలోనే పూర్తి చేస్తున్నాను, చాలా సంతోషం ఉంది. అయితే మొదటి సంగీతం లేదా పాట మొదలెట్టే ముందు కొన్ని విషయాలు ఉంటాయి కదా ఆనవాయితీగా ఈ ఛానల్లో. మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీలో నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత, అంటే సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ, ఈ 2 వర్గాలుగా విభజించి ఆ పాటలకు స్వర విశ్లేషణ నేను చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన అంశం. తర్వాత జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఛానల్లో మీరు మెంబర్స్ అవ్వచ్చు. మెంబర్షిప్ పొందడం వల్ల మీకు ప్రయోజనం ఏంటంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా నేను ఒక కోర్సు రూపొందించాను. దాని తాలూకా మౌలికమైన పాఠాలు లాస్ట్ ఇయర్ కింద సంవత్సరం జూలై నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు. బేసిక్ లెసన్స్ కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది ఈ మధ్యనే. మీరేం వర్రీ కానక్కర్లేదు. ఈ తేదీన ఈ రోజున మీరు ఈ ఛానల్లో జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మొట్టమొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి, చక్కగా చూసి నేర్చుకోవచ్చు. సరేనా? జనవరి 5 నుంచి అనగా మరి కొద్ది రోజుల్లో ఫ్లూట్ కోర్సు అప్లోడ్ అవ్వబోతోంది, స్టార్ట్ అవ్వబోతోంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఈ 2 కోర్సులకి మధ్యలో కూడా మెంబర్స్ కోసం మాత్రమే నెలకి 5 వీడియోలు అప్లోడ్ చేస్తూ వచ్చాము. అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. సో ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, యు ఆర్ మిస్సింగ్ ఏ లాట్, మీరు కోల్పోతున్నారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. అయితే జాయిన్ అవ్వడంలో చాలామంది చెప్తున్న సమస్య ఐఫోన్లోంచి కానీ మ్యాక్ సిస్టంలోంచి కానీ అవ్వట్లేదు అని. అందువల్ల దయచేసి మా విన్నపం ఏంటంటే, విండోస్ సిస్టంలోంచి కానీ ఆండ్రాయిడ్ ఫోన్లోంచి కానీ అవ్వండి. మెంబర్స్ చాలా సులువుగా అయిపోతుంది ఆ ప్రక్రియ. తర్వాత మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వాలి. అంటే మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటున్నానంటే, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇక్కడ యూట్యూబ్లో కానీ ఏదైనా పోస్ట్ పెడితే మీరు చూడకపోవచ్చు, మిస్ అవుతారు. కానీ వాట్సాప్ అలా కాదు కదా, ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు. అందువల్ల చెప్తున్నాను, ఉత్తమమైన చోటు అది ఫాలో అవడానికి మా ఛానల్ని, నన్ను బెస్ట్ ప్లేస్. అది ఎలా కనుక్కోవాలి అంటే, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లోనే కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంటుంది. అక్కడ సెప్టెంబర్లో మా వాళ్ళకు పోస్ట్ పెట్టారు. అక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అని వస్తుంది. అట్లా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. లేదా ఇంకో పద్ధతి, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి. ఆ మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాని మీద క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా ఛానల్ కనుక్కోవచ్చు. లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇలాంటి చక్కటి పాటలకి విశ్లేషణ చేస్తూ ఉంటాను కాబట్టి వివరాలు, విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్లో ఏ వీడియో అయినా సరే, ఈ వీడియో కాదు ఏ వీడియో అయినా సరే పూర్తిగా చివరిదాకా చూడండి, పూర్తిగా వినండి. వాయించేది, పాడేది, చెప్పేది పూర్తిగా చూడండి, వినండి. సరేనా? ఇక పాట మొదలెట్టే ముందు మరి ఆనవాయితీగా సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు అనుకోవడం కూడా ఉంది. ఇక్కడ ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ పాట తెలుసా నేస్తం అనేది సింహరాశి 2001 సంవత్సరంలో వచ్చినటువంటి సినిమా. వి సముద్ర గారు దర్శకుడు, ఆర్బి చౌదరి గారు నిర్మించారు. డాక్టర్ రాజశేఖర్ గారు, సాక్షి శివానంద్ గారు ప్రధాన తారగణం. ఇది మాయి అని చెప్పి ఒక తమిళ సినిమా తాలూకా రీమేక్, పునర్నిర్మించారు. పరుచూరి సోదరుల రచన, సూర్యప్రకాష్ కథ, ఎందుకంటే తమిళంలో దర్శకుడు కూడా ఆయన కథ అందించారు. శ్యామ్ కే నాయుడు గారు ఛాయాగ్రహణం, ఎస్ రాజ్ కుమార్ గారు సంగీతం. ఇతర ముఖ్య పాత్రల్లో మనకి ఆనందరాజు గారు, వింధ్య గారు, వర్ష గారు, విజయ్ కుమార్ గారు, గిరిబాబు గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, అచ్యుత్ గారు ఇంకా అప్పుడు ఉన్నారన్నమాట పాపం. ఆయన వేణుమాధవ్ గారు, ఆయన కూడా అప్పుడు ఉన్నారు. మనోరమ గారు, నర్రా వెంకటేశ్వరరావు గారు, కోవై సరళ గారు, చలపతిరావు గారు, పాపం చలపతిరావు గారు కూడా ఈ మధ్య పరమపదించారు. పొన్నాంబళం గారు, బండ్ల గణేష్ గారు, సాయి కిరణ్ గారు అనగా రామకృష్ణ గారి కుమారుడు, నటుడు, గాయకుడు ఆయన.
సో సౌండ్ ట్రాక్ గురించి చెప్పాలంటే ఇది 3 పాటలు. ఎస్, ఎనీవేస్ ఆ పాటల గురించి ఎందుకు కానీ, ఈ పాట ఏదైతే ఉందో తెలుసా నేస్తమా అనేది, ఇది ఎస్ఏ రాజ్ కుమార్ గారు స్వరపరిచినటువంటి ఎనకొరు స్నేహితి ఎనకొరు స్నేహితి అని చెప్పి ప్రియమానవళే అని తమిళ చిత్రం అనమాట. ఆ సినిమా కోసం చేసిన పాటనే ఈ సినిమా కోసం తెలుగులో వాడారనమాట. తెలుసా నేస్తమా, వెనిగళ్ల రాంబాబు గారు రచన. సో ఇవి ఈ సినిమాకి సంబంధించిన పాటకు సంబంధించిన విశేషాలు. ఇప్పుడు మనం పాటలోకి వెళ్దాం. ఎస్, ఫస్ట్ మనకి హార్ప్ లేదా ఒక కీబోర్డ్ టోన్ అనుకోండి. ఇది కనబడుతుందా? పా అనేది కనబడట్లేదు. సో కొంచెం ఇటు వెళ్దాం. అలా వెళ్తే సరిపోతుంది కదా. ఇది పా. ఎస్, రిగ పరిగ పరిగ రిగ పరిగ సరి పా. ఇట్లా ఒక 2 టైమ్స్ వస్తుంది. ఇది కంటిన్యూ అవుతుండగా అది కూడా సింత్ మీద ఇచ్చారు, అది ఒక టోన్ మీద. సో ఇదంతా అయిపోయాక మనకి స్ట్రింగ్స్ వస్తుంది. పనిస నిస పనిస నిస పనిస గరి సని పసని పస, మళ్ళీ 2 సార్లు అన్నమాట ఇది. అయితే రెండోసారి అవుతుండగా స్ట్రింగ్స్ మీదే ఇది కనబడుతుంది మీకు. ఎస్, పామగరి సని స అని ఇచ్చారు. ఓకేనా? సో ఏది వెనకాల వస్తుంటుంది ఇది. ఓకేనా? తర్వాత కోరస్ సరి మపా పమరి పమరి, అంతే. ఇవే కోరస్ నోట్స్. అలాగే మళ్ళీ సింత్ మీద ఇది ఏ మైనర్ 9th కార్డ్ అనుకోవచ్చు. గరి సప్ప గరి సప్ప ఇట్లా ఇచ్చారు. దీని తర్వాత మీ అందరికీ తెలిసి ఎంత ఫేమస్ ఆ బిట్. బా, డుల్సిమర్ అనుకుంటాను, అలా అనుకోవచ్చు. ఒక టోన్ పగరి సరి పగరి సరి నీ పగరి సరి పగరి సరి సా, ఇట్లా వస్తుంది. ఇది ఒక థీమ్ బిట్గా అనుకోండి. ఈ పాటకి చాలాసార్లు వస్తుంది. బా, అసలు వదలబుద్ధి ఒకట్లే, అలా ఉంది బిట్. ఇక్కడి నుంచి సుజాత గారు పల్లవి స్టార్ట్ చేస్తారు. సూపర్ ట్యూన్. ఏది ఇందాక వచ్చింది థీమ్ బిట్, అవే స్వరాలు ఇప్పుడు పల్లవి. కాకపోతే ఇందాక సింగిల్ పా, ఇక్కడ పప్ప. అక్కడ సింగిల్ రీ, ఇక్కడేమో సరి సరి. సరిజని అట్లా సామెత ల్యాండ్ అవుతుంది.
థీమ్ ఆ బిట్కి సిమిలర్గానే ఉంటాయి నోట్స్ అంతే, చిన్న చిన్న తేడాలు. అంతే, ఫస్ట్ మ్యూజిక్ అయిపోయింది, పల్ల కూడా అయిపోయింది అప్పుడే, షార్ట్ అండ్ స్వీట్. కానీ ఎంత గొప్ప కంపోజిషన్, ఎంత క్యాచీగా ఉంది, ఎంత పెద్ద హిట్ అయింది. రెండో సంగీతానికి వెళ్దాం. రెండో సంగీతం స్ట్రింగ్స్తో స్టార్ట్ అయింది. కార్డ్స్ ఉంటాయి, చివరిలో చెప్తాను. కార్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకేనా? రెండు సార్లు. తర్వాత మైనర్ స్కేల్ తరఫ్ అనుకోవచ్చు. ఏ మైనర్ స్కేల్ మొత్తం అన్ని తెల్లమెట్లు వస్తాయి, అట్లా అనుకోవచ్చు. సో అట్లా తరఫ్ ఇచ్చారు. మళ్ళీ ఆ డుల్సీమర్ అనే టోన్ మీద సరి తర్వాత కోరస్. ఇక్కడ దాటు ఐ థింక్ ఆయనకి సెంటిమెంట్ అనుకుంటా ఎస్ఏ రాజ్ కుమార్కి. ఆయన ఎస్ఏ రాజ్ కుమార్ గారి పాటల్లో మైనర్ స్కేల్లో ఉన్న పాటలు ముఖ్యంగా తీసుకుంటే దాటు వాడతారు ఎక్కడో చోట, ఆయన స్టాంప్ అనమాట అది. ఇక్కడ కూడా మనకి దాటు అంటే శివరంజన్ టచ్ కొంచెం మళ్ళీ వస్తుంది బిట్. అంతే. దీని తర్వాత చరణం రెండోసారి ఇక్కడ చూడండి, గమనించాలి మీరు. దాటు దావన్ పక్క పక్కనే వస్తాయి. రీసా దాపా అన్నప్పుడు దాటు, ఈ పద దరీసా అన్నప్పుడు దావన్. రెండోసారి ఏం చేశారంటే రిసా దాపాలో కూడా దావన్నే, పద దరీసా. ఓకేనా? హరిహరన్ గారు ఒక చిన్న సంగతి వేస్తారు అని మొదలు పెడతారు. అదే ఆయన టచ్, హరిహరన్ గారి టచ్. తర్వాత మళ్ళీ అంటే ఒకసారి సుజాత గారు, మళ్ళీ హరిహరన్ గారు. తర్వాత సగ గగ గరి గరి సని నిసరి స నిదని నిసరి స నిదని నిప. అంతేనా? నిసరి స నిదని నిప సగ గగ రి గరి సని నిసరి స నిదని నిప. నీ నుంచి పా స్లైడ్. ఇది మొత్తం చరణం యొక్క సమాచారం. ఓకేనా? సో చూసేద్దాం ఒకసారి.
నుంచి మా స్లైడ్. ఇక్కడ మళ్ళీ ఆ బిట్ భలే. ఇక్కడ హరిహరన్ గారు ఒక చక్కటి సంగతి పాడారు చూడండి. ఆహా, ఆహా. సో అది సంగతి అర్థమైంది కదా. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మూడో సంగీతంలో రిథం వస్తుంది. కొంతసేపు రిథం అయిన తర్వాత మళ్ళీ సింత్ మీద సరి పమా సరి మని, మధ్యలో స్ట్రింగ్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. సరి పమా ఇది ఫస్ట్ బిట్, సరి మని ఇది రెండో బిట్. దీని తర్వాత దని సగా ప, దని సగా ప. సో ఈ మూడు సింత్ మీద బిట్స్ అన్నమాట. ఈ మధ్యలో స్ట్రింగ్స్ ఏంటంటే ఇది ఫస్ట్ బిట్ తర్వాత రెండో బిట్ తర్వాత. సో రిగరీస్ రెండోది రేమారిని అంటే జీ మేజర్ కార్డ్ అది. రేమారిని మళ్ళీ అది వస్తుంది జరిపమా. ఇక తర్వాత మూడో బిట్ తర్వాత, అంటే మూడో బిట్ అంటే ఏంటి, సింత్ మూడో బిట్ ఇది. దీని తర్వాత పదని సరిగా పదని సరిగా, ఇలా రెండు స్థాయిలో ఒకే నోట్స్ పదని సరిగా రెండు స్థాయిలో ఇచ్చారు. సారీ, మళ్ళీ కోరస్ జపమా సరి జగమ పగగ. రెండోసారి సని జగమగ. ఎస్, ఈ సప మా అన్నప్పుడు డి మైనర్ అనమాట. ఆర్పెజియో స్టైల్లో ఆ డి మైనర్ కార్డ్లో నోట్స్ ఇచ్చారు. సని సగమ పగగ. ఓకేనా. సో ఫస్ట్ టైం సపమా సని సగమ పగగ, సపమా సని సగమగ, ఇట్లా మధ్యలో డి మైనర్, మళ్ళీ ఆ డుల్సిమర్ బిట్. అనగానే ఏం చేశారు, రెండో చరణం స్టార్ట్ అవుతుంది అనగా స్ట్రింగ్స్ మీద ఇట్లా ఇచ్చారు. సో రెండో చరణంలో ఒకే ఒక్క రాగం, సంగతి అనుకోండి, సంగతి రాగం కాదు సంగతి. మళ్ళీ సుజాత గారు మొదలు పెడతారు.
సరి సరిగా అని ఆయన చరణం లైన్ పాడతారు. అర్థమైంది కదా? థీమ్ బిట్. ఇక ఆఖరి పల్లవిలో కూడా మళ్ళీ హరిహరన్ గారు అదే సంగతి పాడారు. బా ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్లో ఏ మైనర్ చెప్పాను కదా, రిగప అదంతా కూడా ఏ మైనర్ నైన్త్, ఏ మైనర్ నైన్త్ కూడా ఉంది. సో ఏ మైనర్ ఉంది, ఏ మైనర్ నైన్త్ ఉంది, తర్వాత ఈ ఫోర్త్ అనమాట. ఈ ఫోర్త్ అదొకటి. తర్వాత డి మైనర్, అది ఎక్కడంటే ఇక్కడ కోరసరి పమరి. సో అక్కడేం లేదు. అక్కడ జీ మేజర్. అట్లా ఓకేనా? ఎస్. తర్వాత స్ట్రింగ్స్, రెండో సంగీతంలో స్ట్రింగ్స్ ఉంది కదా, అక్కడ మనకి సి మేజర్ వస్తుంది. సి మేజర్ కాదు, ఎఫ్, సారీ ఎఫ్. ఓకేనా? తర్వాత ఐ థింక్ అక్కడ సి మేజర్ అనుకుంటా. తర్వాత అక్కడ కార్డ్స్ ఏం లేవు. చరణం రెండోసారి ఎఫ్ మేజర్, ఫస్ట్ ఏ మైనర్, ఇక్కడ కూడా అంతా ఈ ఫోర్త్. తర్వాత చూడండి, ఇక్కడ ఏం చేశారంటే స్ట్రింగ్స్లో చక్కటి వర్క్ ఇచ్చారు. ఫస్ట్ సి మేజర్, సో సి మేజర్, డి మైనర్, జీ మేజర్. అది ఎలా ఇచ్చారంటే అర్థమైందా? గని 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 గ మా సమా రి ని రి అంటే ఆ మూడు కార్డ్స్ కవర్ అయ్యేలాగా స్ట్రింగ్స్ మీద నోట్స్ ఇచ్చారు.
సో దీనికి తగ్గట్టుగా సూపర్. తర్వాత అక్కడ ఏం కార్డ్స్ లేవు. ఐ థింక్ మేబీ ఈ మైనర్ స్కేల్లో వస్తాయి కదా గ్రూప్ కార్డ్స్, ఆ మూడు వాడి ఉండొచ్చు బికాజ్ నోట్స్ అలా ఉన్నాయి కాబట్టి. ఏ మైనర్, జీ మేజర్, ఎఫ్ మేజర్ అంతే. మళ్ళీ ఆ డూల్సిమర్ బిట్ ఎస్ అయిపోయిందా? సరే, హరిహరన్ గారి సంగతి చూసాం, మధ్యపల్లలో అమోఘమైన సంగతి. మూడో సంగీతంలో స్ట్రింగ్స్ అక్కడ చెప్పాను, జీ మేజర్ కార్డ్ ఇది, అక్కడ ఎఫ్ మేజర్ అనుకోవచ్చు, మళ్ళీ ఏ మైనర్. అలా స్ట్రింగ్స్ రన్ ఇచ్చారు, చిన్న రన్. మళ్ళీ కోరస్ ఇక్కడ డి మైనర్, సి మేజర్, సపమా సని సగమ పగ, సపమా సని సగమ గ అంతే. మళ్ళీ ఆ బిట్ వచ్చాక స్ట్రింగ్స్ అంతే. రెండో చరణంలో కూడా చిన్న తేడా అంతే, హరిహరన్ గారు పాడినటువంటి చిన్న రాగం. మళ్ళీ ఆఖరి పల్లవి ఆ డూల్సిమర్ బిట్, ఎండ్ పల్లవి అంతే. సో ఇవి మొత్తం వచ్చిన పార్ట్స్. ఎంత సింపుల్ మెలడీ బట్ ఎంత గొప్పగా ఉందో చూసారా. సో ఈ పాట నేను వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి రేపటి వీడియోలో, డిసెంబర్ 31వ తారీఖు వీడియోలో అధిక ప్రాధాన్యత వర్గంలో ఒక పాట వచ్చి చెప్పాలంటే ఇవాళ ఈ పాట కన్నా ముందు ఒక పాట వినిపించారు మా వాళ్ళు, ప్రైవేట్ సాంగ్, అది నాకు ఎవరో గుర్తు రావట్లేదు, దేవుడి పాట. అది దేవుడి పాట బాగానే ఉంది బట్ సింగింగ్ అంత అప్ టు స్టాండర్డ్గా లేదు. లిరిక్ వింటుంటే నాకు ఒక చరణంలో అది పెద్దగా నాకు కరెక్ట్ అనిపించలేదు. ఏదో రాశారు అంటే దేవుడు మన కష్టాలు పెట్టి ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తుంటాడు అన్నట్టుగా వచ్చింది అర్థం. అది నాకు కరెక్ట్ కాదు, నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. లేదంటే ఆ పాటలో మ్యూజిక్ బాగుంది, బిట్స్ బాగున్నాయి, ట్యూన్ కూడా చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అట. అది తెలంగాణ ప్రాంతంలో డివోషనల్ సాంగ్ చాలా పెద్ద హిట్. మా వాళ్ళు వినిపించారు. క్రమంలో చెప్పాలంటే ఆ పాట వచ్చింది కానీ అంత సింగింగ్ పెద్ద స్థాయిలో లేదు. అలాగే లిరిక్లో నాకు ఎందుకో తృప్తి అనిపించలేదు. అలా రాయకూడదు పాట. మరి హిట్ అయితే అయి ఉండొచ్చు, అంటే మిలియన్స్ వ్యూస్ వచ్చేసినంత మాత్రాన అన్ని గొప్ప పాటలు అనుకోవడానికి లేదు. మ్యూజిక్ వరకు బాగుంది, మ్యూజిక్ బాగుంది, ట్యూన్ కూడా బాగుంది, బట్ లిరిక్. సో నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే పాట ఏదైనా దానికి మ్యూజిక్లో ఒక స్థాయి ఉండాలి, లేదా లిరిక్లో కూడా ఒక స్థాయి ఉండాలి, లేదా మ్యూజిక్లో గొప్ప సబ్జెక్ట్ అయినా ఉండాలి. అలా మూడు రకాలుగా కూడా నేను పూర్తిగా సాటిస్ఫై అవ్వలేదు ఆ పాట, అందువల్ల చేయలేదు. సో రేపటి వీడియోలో అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు, ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి. సరేనా? సెలవు, నమస్కారం.